Hello everyone, నా పేరు సయ్యద్ మెహదీ అండ్ ఐ వెల్కమ్ యూ టు మై న్యూ ఛానల్. నేను ప్రొఫెషనల్గా ఒక యుఎస్ హెల్త్ కేర్ కంపెనీలో రెవెన్యూ సైకిల్ ఆఫీసర్ లెక్క ఒక కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. బేసికలీ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ హైదరాబాద్. సో ఈ నా ఛానల్ ద్వారా నేను మీకు యుఎస్ హెల్త్ కేర్ జాబ్స్కి ఇంటర్వ్యూ ఎట్లా క్రాక్ చేయాలి, ఫ్రెషర్స్కి శాలరీ ఎంత వస్తుంది, ఆ కంపెనీలో వర్క్ అండ్ ప్రాసెస్ ఏముంటుంది, జాబ్ వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ ఆల్సో వర్క్ రిలేటెడ్ ట్రైనింగ్ కూడా నా వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ యుఎస్ హెల్త్ కేర్ జాబ్స్ అంటే ఏముంటుంది, దీనిలో ఏం వర్క్ చేయాలి, అది బేసిక్స్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నా ఫస్ట్ వీడియో, దీనిలో బేసిక్స్ మాత్రమే చెప్తున్నాను, బట్ నా ఫ్యూచర్ వీడియోస్లో ప్రాసెస్ అండ్ వర్క్ కూడా నేర్పిస్తాను. సో యుఎస్ హెల్త్ కేర్ జాబ్స్ అంటే ఏంటిది? సో నేను యాజ్ ఐ టోల్ యూ నేను బేసిక్స్ కూడా నేర్పిస్తాను. ఆర్సీఎం అంటే రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్. సో ఇది యుఎస్ హెల్త్ కేర్లో ఆర్సీఎం వర్క్స్ ఏమేమి ఉంటాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది చూసుకోండి, మన దగ్గర హైదరాబాద్లో చాలా కంపెనీస్ రిక్రూట్ చేస్తున్నాయి ఈ ప్రాసెస్ కోసం. ఎగ్జాంపుల్ ఐకేఎస్ హెల్త్, ఉప్పల్లో ఎన్ఎస్ఎల్ అరీనా టవర్స్లో ఉంది, R1 ఆర్సీఎం అని ఉంది, పీడబ్ల్యూసి, కాగ్నిజెంట్ అండ్ మెనీ మోర్ కంపెనీస్. అండ్ స్టార్టింగ్ ఫ్రెషర్కి 2.5 lakhs బేసిక్ పర్ యానం శాలరీ ఉంటుంది. ట్రైనింగ్ కూడా ఇస్తారు విత్ 2-way క్యాప్స్. అండ్ ఇవన్నీ యుఎస్ టైమింగ్ షిఫ్ట్స్ ఉంటాయి, అంటే ఈవినింగ్ 5:30 నుంచి మార్నింగ్ 2:30 వరకు ఉంటుంది అనమాట షిఫ్ట్. సాటర్డే సండే వీక్ ఆఫ్. సో ఫస్ట్ అసలు ఈ మెడికల్ బిల్లింగ్ అంటే ఏంటిదో తెలుసుకుందాం. మెడికల్ బిల్లింగ్ is the process of submitting and following up on a claims with insurance companies in order to receive payments rendered by doctor. అంటే మెడికల్ బిల్లింగ్ అంటే బేసికల్లీ ఏంటంటే యుఎస్లో హాస్పిటల్స్ ఉంటాయి కదా, ఆ హాస్పిటల్లో ఏదైనా ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆ డాక్టర్స్ ఆ క్లెయిమ్స్కి ఇన్సూరెన్స్కి బిల్ చేస్తాయి అనమాట. అంటే 90% అక్కడ ఉన్న జనాభా దగ్గర ఇన్సూరెన్స్ ఉంటుంది కంపల్సరీ. అయితే నార్మల్గా ఎవరైనా విజిట్ చేసినప్పుడు 100% పేమెంట్స్ ఇయ్యరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి డాక్టర్ డైరెక్ట్గా పైసలు తీసుకోలేరు. డాక్టర్కి పైసలు అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వస్తుంది. సో ఈ మెడికల్ వాళ్ళు ఈ హాస్పిటల్ ఆర్ ప్రొవైడర్ అంటే డాక్టర్ అనమాట. వీళ్ళు ఏదైతే ట్రీట్మెంట్ చేస్తారో, ఏదైతే సర్వీసెస్ ఇస్తారో దీనికి క్లెయిమ్ అనేది ఒక బిల్ చేస్తారు ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి. దాన్ని మెడికల్ బిల్లింగ్ అంటాం. వై డాక్టర్స్ హైర్ మెడికల్ బిల్లర్స్? Creating claims and getting payments from different insurance companies is such a lengthy process. Doctors or hospital want to use their time to handle patients only and not to waste their time on documentation. అంటే ఏంటంటే అక్కడ ఉన్న డాక్టర్స్ ట్రీట్మెంట్ మీద ఎక్కువ వర్క్ చేస్తారు, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ రెవెన్యూ జనరేట్ చేయడంలో. సో ఆ రెవెన్యూ ఏంటంటే డైరెక్ట్గా మనకి ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి వస్తుంది. అది డిపెండ్స్, ఇన్సూరెన్స్ డైరెక్ట్గా ఇస్తుంది అప్పుడప్పుడు, లేదంటే కొంచెం డినై చేసి ఇస్తుంది. సో మెయిన్ డాక్టర్స్ మనకెందుకు హైర్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఈ టైం ఆ మనీ కలెక్షన్లో వేస్ట్ చేయొద్దు అని అనుకుంటున్నారు. సో ఈ జాబ్ ఏమో వేరే వాళ్ళకి ఇస్తారనమాట. అంటే వాళ్ళు ఓన్లీ సర్వీసెస్ చేస్తారు, మళ్ళీ బిల్లింగ్, పేమెంట్ కలెక్షన్ ఇవన్నిటికీ ఒక సపరేట్గా టీం పెట్టుకుంటారు, సో దట్ దే కెన్ సేవ్ ద టైం. యుఎస్ హెల్త్ కేర్ ఆర్సీఎం ప్రాసెస్ స్కోప్ అంటే మన దగ్గర ఎంత స్కోప్ ఉంది ఈ ప్రాసెస్కి. మెడికల్ బిల్లింగ్ ప్రాసెస్ ఇస్ ఏ కేపీఓ అంటే నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్. సి బీపీఓ సెక్టర్స్ ఇవన్నీ, కాల్ సెంటర్స్ ఇవన్నీ చూసారు, బట్ ఇది డిఫరెంట్ అనమాట. నాలెడ్జ్ ప్రాసెస్ టోటల్గా నాలెడ్జ్ మీద ఉంటాయి అనమాట. అంటే ఒక మెడికల్ హెల్త్ ఒక హాస్పిటల్లో ప్రొవైడర్ ఏం వర్క్ చేసిండు, ఏం సర్వీస్ ఇచ్చిండు, ఏం ట్రీట్మెంట్ ఇచ్చిండు, దాని గురించి మనకు ఫుల్గా నాలెడ్జ్ వచ్చేస్తుంది దీంట్లో. ఎందుకంటే ఆబ్వియస్లీ కంపెనీస్ ట్రైనింగ్ ఇస్తుంది, ఒక 6 months ట్రైనింగ్ ఇస్తే 6 months ట్రైనింగ్ తర్వాత మళ్ళీ శాలరీస్ మళ్ళీ పెంచుతారు అనమాట. సో మనకు నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇది కేపీఓ సెక్టర్లోకి వస్తుంది, ఇది బీపీఓ సెక్టర్లోకి రాదు, ఇది కాల్ సెంటర్ కాదు, ఇది కేపీఓ సెక్టర్, టోటలీ బేస్డ్ ఆన్ నాలెడ్జ్. ఇంకోటి రెసెషన్ ఫ్రీ. దీంట్లో అంటే ఏ కంపెనీ అయినా షట్ డౌన్ అవ్వచ్చు, కానీ హెల్త్ కేర్ ఇండస్ట్రీ మాత్రం ఎప్పటికీ షట్ డౌన్ అవ్వదు, దీంట్లో రెసెషన్ అవ్వదు అనమాట. అంటే మీకు కంపెనీకి తీసేయడం అనేది అవన్నీ ఉండవు. ఇంకా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ ఇన్ ద వరల్డ్ యాక్చువల్లీ, ఎందుకంటే దట్ టు ఇన్ యుఎస్. దీంట్లో చాలా డిమాండ్ ఉంది. సో యూఎస్లో ఉన్న ప్రొవైడర్స్ ఏవైతే వర్క్ చేస్తారో అవన్నిటికీ క్రాస్ కటింగ్, వాళ్ళ మనీ సేవ్ చేయడం కోసం అంటే అక్కడే వర్క్ ఇచ్చుకోవచ్చు వేరే కంపెనీస్కి. బట్ మన దగ్గర ఎందుకు ఇస్తారంటే వాళ్ళు వాళ్ళ బడ్జెట్ సేవ్ చేసుకోనికి మన ఇండియాలో ఉన్న కంపెనీస్కి ఈ ప్రాసెస్ ఇస్తారు, వీళ్ళు మనల్ని హైర్ చేసుకొని వర్క్ చేపిస్తారనమాట. సో బేసికలీ ఇది ఏంటిది టోటల్గా అంటే
ఈ ప్రాసెస్ మొత్తం ముగ్గురు మధ్యలో నడుస్తూ ఉంటుంది. ఒకటేమో పేషెంట్, ఇంకోటేమో ప్రొవైడర్, ఇంకోటేమో పేయర్. పేషెంట్ అంటే ఎవరు? ద పర్సన్ హూ విజిట్స్ డాక్టర్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ వెల్నెస్ చెకప్ ఆర్ టు గెట్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ ఇల్నెస్ ఇస్ కాల్డ్ పేషెంట్. అంటే పేషెంట్ అంటే నార్మల్గా ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవడమో, చెకప్ చేయించుకోవడమో, ఏదైనా డిసీజ్ కోసం ఆయన పేషెంట్ అనమాట. ప్రొవైడర్ అంటే ఎవరు? ప్రొవైడర్ అంటే బేసికలీ డాక్టర్ హూ ప్రొవైడ్స్ ట్రీట్మెంట్ టు పేషెంట్ అండ్ చార్జ్ టు దేర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్రమ్ ద పేమెంట్స్. అంటే నేను చెప్పినా కదా, నార్మల్గా మన ఇండియాలో ఎట్లయితే మనం డాక్టర్కి వెళ్ళి పైసలు ఇస్తామో, యూఎస్లో అట్లా ఉండదు. మోస్ట్లీ ఆడ 99% ఇన్సూరెన్సే పే చేస్తాడు. సో ప్రొవైడర్ ఎవరంటే డాక్టర్ ఎవరైతే ట్రీట్మెంట్ ఇచ్చిండో ఆ డాక్టరే పైసలేమో ఇన్సూరెన్స్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలన్నమాట. సో ఈయన ప్రొవైడర్ అంటే బేసికలీ డాక్టర్. పేయర్ ఎవరు? ఇప్పుడు నార్మల్గా మన ఇండియాలో మనమే పేషెంటే పేయర్, డాక్టరే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాడు, డాక్టర్కి నార్మల్గా పేషెంట్ చేస్తాడు. కానీ యూఎస్లో మాత్రం పేయర్ మాత్రమే పైసలు ఇస్తాడు, 100% పేరే ఇస్తాడు అనమాట. సో ద ఇన్సూరెన్స్ కంపెనీ హూ కవర్స్ పేషెంట్ ఫర్ ఎనీ డిసీజ్ ఆర్ ఇల్నెస్ అండ్ పే టు ద డాక్టర్ ఫర్ ఎ క్లెయిమ్. అంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుంది, ఎవరైతే పేషెంట్ తరపున ఆయన చెప్పించుకున్న ట్రీట్మెంట్ కోసం డాక్టర్కి పేమెంట్ చేస్తుందో ఆ క్లెయిమ్కి, అది పే అనమాట. సబ్స్క్రైబర్ ఎవడు? అంటే నార్మల్గా ఇప్పుడు పేషెంట్ దగ్గర ఇన్సూరెన్స్ లేదనుకుందాం, కాకపోతే ఇప్పుడు పేషెంట్ వాళ్ళ హస్బెండ్ దగ్గర ఉండొచ్చు ఇన్సూరెన్స్. ఎగ్జాంపుల్, ఆయన ఒక కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేస్తుండో, అప్పుడు వాళ్ళ హస్బెండ్ వర్క్ చేస్తుంటే వాళ్ళ వైఫ్కి, పిల్లలకు కూడా ఇన్సూరెన్స్ వస్తుంది. సో ఆ హస్బెండ్, కానీ పేషెంట్ మాత్రం వాళ్ళ వైఫ్, కాకపోతే హస్బెండ్ దగ్గర ఇన్సూరెన్స్ ఉంది, సబ్స్క్రైబర్ అనమాట ఆయన. ప్రాక్టీస్ అంటే హాస్పిటల్ ప్లేస్ని మనం ప్రాక్టీస్ అంటాం అనమాట. ప్లేస్ వేర్ ది సర్వీసెస్ ఆర్ పర్ఫార్మ్, దీన్ని ప్రాక్టీస్ అంటాం. సో బేసికల్గా నేను వీడు ఒక చిన్న డయాగ్రామ్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అంటే ఏంటిదంటే, ఒక పేషెంట్ ఫస్ట్ ఏదైనా ట్రీట్మెంట్ తీసుకొని యూఎస్లో ఫస్ట్ ఒక ఆథరైజేషన్ తీసుకుంటాడు. తర్వాత దాని ఎలిజిబిలిటీ మనం చెక్ చేస్తామంటే పేషెంట్ ఆ ఇన్సూరెన్స్కి యాక్టివ్ ఉన్నాడా లేదా చెక్ చేస్తాము. తర్వాత సర్వీసెస్ రెండర్ అయితే అంటే ట్రీట్మెంట్ జరుగుతుంది. తర్వాత ఆ ట్రీట్మెంట్కి క్లెయిమ్ సబ్మిట్ చేస్తాం అనమాట ఇన్సూరెన్స్కి. తర్వాత పేమెంట్ పోస్టింగ్ వాళ్ళు పేమెంట్స్ వస్తే దాన్ని పే చేస్తారు, పోస్ట్ చేస్తారు. ఇన్సూరెన్స్ అప్పుడప్పుడు పైసలు ఇయ్యదు. సో మెయిన్ ఆర్సీఎం వర్క్ అనేది ఇదే అనమాట. అంటే ఎగ్జాంపుల్, ట్రీట్మెంట్ జరిగింది, దానికి ఇన్సూరెన్స్ పైసలు డినై చేసేస్తే అప్పుడు డినైల్ మేనేజ్మెంట్ వాళ్ళు దిగుతారనమాట. అంటే మళ్ళీ ఏఆర్ ఫాలోఅప్ జరుగుతుంది. అంటే ఆ ఇన్సూరెన్స్కి కాల్ చేసి మీరు ఎందుకు ఇవ్వలేదు అనేసి అడిగి, ఏడ ప్రాబ్లం వచ్చింది అంటే వాళ్ళకి ఏం కావాలి, రిపోర్టింగ్ కావాలా, ఏం కావాలి అని అడగడం, ఇది ఏఆర్ ఫాలోఅప్ వర్క్ ఉంటుంది టోటలీ. అంటే ఆర్సీఎం అంటే ఇదే అనమాట. వాళ్ళు మనకు హైర్ చేసేదే వాళ్ళ మనీ జనరేట్ చేయడం కోసం. అంటే వాళ్ళు ఈ క్లెయిమ్ బిల్ చేయగానే డైరెక్ట్గా పైసలు రావు మనకు, డాక్టర్కి డైరెక్ట్గా పైసలు రావు. సో వాళ్ళు ఏం చేస్తారు, మనకు హైర్ చేస్తారు, మనమేమో ఇన్సూరెన్స్కి ఫాలో అప్ అవుతాం. మళ్ళీ దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. కొన్ని జాబ్స్ ఏమో మనం ప్రొవైడర్ తరపున వర్క్ చేస్తాం. ఎగ్జాంపుల్, డాక్టర్కి మనం మనీ జనరేట్ చేయడానికి ఇన్సూరెన్స్కి కాల్ చేస్తాం. కొన్ని జాబ్స్ ఏమో ఇన్సూరెన్స్ తరపున కూడా ఉన్నాయి, హైదరాబాద్లో చాలా ఉన్నాయి. అంటే ఇన్సూరెన్స్ వాళ్ళు మనకి హైర్ చేస్తారు, మనమేమో వాళ్ళ మనీ సేవ్ చేయడానికి పని చేస్తాము. మళ్ళీ ఆర్సీఎంలో కూడా డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి. పేమెంట్ పోస్టింగ్కి జాబ్స్ ఉన్నాయి, ఏఆర్ కాలింగ్ జాబ్స్ ఉన్నాయి, బిల్లింగ్ జాబ్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షిఫ్ట్స్ ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ మీకు నేను నా ముందు ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి నేను మీకు ఆల్రెడీ చెప్పినాను, ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి అనేది, అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ జాబ్స్లో మీకు ఏడా ఇంటర్వ్యూ జరుగుతున్నాయి, హెచ్ఆర్ నంబర్స్, ప్యాకేజ్ అంతా ఏంది, పాలసీ అంతా మీకు నా ఫ్యూచర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో హోప్ మీకు నా వీడియో నచ్చినట్టు. సో థ్యాంక్ యూ సో మచ్.